ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకున్నానండి. ఏంటంటే కూటమిలో నెంబర్ 2 ఎవరు? అర్థమైంది కదండి. కూటమిలో నెంబర్ 2 ఎవరు? పవన్ కళ్యాణ్ గారా లేక లోకేష్ గారా? కూటమిలో నెంబర్ 2 ఎవరో మీ అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు ఇంకొకటి అడుగుతాను నేను, బీఆర్ఎస్లో నెంబర్ 2 ఎవరు? బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణలో కేసీఆర్ గారి పార్టీ ఉందో ఆ బీఆర్ఎస్లో నెంబర్ 2 ఎవరు? అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు. హరీష్ రావు గారా లేక కేటీఆర్ గారా లేక కవిత గారా? బీఆర్ఎస్లో నెంబర్ 2 ఎవరు? ఇప్పుడు అడుగుతున్నా, వైసీపీలో నెంబర్ 2 ఎవరు? వైసీపీలో నెంబర్ 2 స్థానం గురించి ఎంత కూడా జరిగిందో మీకు అందరూ తెలుసు. కాబట్టి వైసీపీలో నెంబర్ 2 ఎవరు? విజయసాయిరెడ్డి గారా సజ్జల గారా? విజయసాయిరెడ్డి గారు అలా బయటకు వెళ్ళిపోయారు. సజ్జల గారు అనుకుంటున్నారా, ఇంకా ఆయన తర్వాత ఇంకెవరన్నా అనుకుంటున్నారా? అంతేకాదు టీడీపీలో నెంబర్ 2 ఎవరు కూటమిలో అని అంటే కనుక వాస్తవం మాట్లాడుకోవద్దు. ఆయన నెంబర్ 2 గోవాలంటారా బాబు అని నేను చెప్పాలంటే కనుక ముందు నాది రిక్వెస్ట్ ఉంది. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు. కాబట్టి లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పుకుందాం కూటమిలో నెంబర్ 2 ఎవరు? ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఎప్పటి నుంచి చర్చ ప్రారంభమైందంటే వైసీపీలో నెంబర్ 2 ఎవరు అనే ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అక్కడి నుంచి మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల వాళ్ళు తడుముకున్నట్టున్నారు. అందు గురించి ప్రతి రాష్ట్రంలో ఈ నెంబర్ 2 ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు తెలంగాణలో, వీళ్ళ తర్వాత స్థానాలు ఎవరి అయి ఉండాలి అనేది ఆల్రెడీ రాజకీయంగా డిసైడ్ అయిపోతాయి. ఎందుకంటే నా తర్వాత రాజకీయ వారసుడు ఇతనే అని చెప్పుకోవడం కోసం ఇప్పుడు ఎక్కువగా కూటమిలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే కనుక ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలు కూటమిగా వెళ్ళాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన కాకపోతే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అన్నట్టుగా అర్థమైందిగా. నెంబర్ 2 అంటే తర్వాత ముఖ్యమంత్రి కాబోయేది ఎవరు అనే అర్థం. కాబట్టి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత ముఖ్యమంత్రి ఎవరైనా అంటే కనుక ఆ ప్రశ్నకి సమాధానం ఏంటి తెలియాలి కదా. అందుగురించే మనం చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే టీడీపీ నాయకులందరూ, అలాగే కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అయితే గీతే ముఖ్యమంత్రి అయితే లోకేష్ గారు అవ్వాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అవ్వాలి అని అయితే పట్టుబడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజకీయ వారసుడు, అలాగే ఆయన వారసుడు కాబట్టి నారా లోకేష్ గారు అవ్వాలని వాళ్ళంతా అనుకుంటా ఉంటే కాదు. ఎలా అంటే టీడీపీ పడిపోయింది, ఇంకేమీ లేదు, టీడీపీ పని అయిపోయింది అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని పుష్ ఇచ్చారు. కాబట్టి ఆయన పుషింగ్ ఇవ్వడం వల్లనే టీడీపీ పార్టీ గ్రాఫ్ పెరిగింది. సో టీడీపీ ఇవాళ అధికారంలో ఉంది అని అంటే, టీడీపీ ప్రభుత్వం ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అని అంటే కనుక కారణం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారే నెంబర్ 2 ప్లేసు, కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రిని చేస్తారంటే కనుక ముఖ్యమంత్రిని చేసినా చేయకపోయినా మహానాడు పెట్టడానికి గల కారణం ఏంటంటే అసలు జాతీయ అధ్యక్షుడిగా లేదా ఈయనకి ఒక బలమైనటువంటి పదవి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి మహానాడు పెట్టారు. మరి ఎందుకనో కొన్ని కారణాల వల్ల అది జరగలేదు సరిగా. అంటే లోకేష్ గారిని హైప్ చేసి చూపించాలనే ఉద్దేశంతో నా తర్వాత లోకేష్ ఉన్నారు అని చెప్పడం. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అంతా కూడా నారా లోకేష్ గారిని పొగట్టడంలోనే సరిపోయింది వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే కనుక నారా లోకేష్ గారికి హైప్ ఇవ్వాలనే ఉద్దేశంతో. ఎందుకు హైప్ ఇవ్వాల్సి వచ్చిందంటే కానీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏదో సంథింగ్ జరిగినప్పుడు భారీ ఎత్తుగా మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆయన తన అధికార లేదా ఆయన తన బలాన్ని చూపించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మహానాడులో లోకేష్ గారి బలం చూపించాలి. కాబట్టి ఇవి జరిగినాయి అన్నట్టుగా జరిగినాయి అని చాలామంది మాట్లాడుకున్న మాట ఇది ఎక్కువగా నడుస్తున్న చర్చ. మొత్తానికి ఏదైతేనండి లోకేష్ గారు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారిది ఒక శాఖ అయితే లోకేష్ గారు సకల శాఖలకి మంత్రులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి అంటే అన్నీ ఆయనే ఉండి ఆయనే అన్నీ అని చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి నన్ను అడిగితే కనుక లోకేష్ గారే అని కార్యకర్తలు అంటున్నారు, అందరూ అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోయారు కదా, ఇక పవన్ కళ్యాణ్ గారి గొడవ ఎలా వస్తుంది అని కొంతమంది మాట్లాడచ్చు. ఫిక్స్ అవడం ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇంకొక 15 సంవత్సరాల వరకు నేను చంద్రబాబు నాయుడు గారే సీఎం అని అయితే ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడే మాట క్లియర్ కట్గా ఇంకో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అని మాట్లాడారు. అంటే ఆయన ఉంటారంటే నేను ఎక్కడ ఉంటాను,
అర్థం కదా అర్థం. కాబట్టి ఆయన ప్లేస్లో 15 ఏళ్లలో ఖచ్చితంగా సీఎంగా నారా లోకేష్ గారిని చూడవచ్చా అది. కాబట్టి అందరూ కూడా నారా లోకేష్ గారే కావాలని పార్టీలో కూడా టీడీపీ పార్టీలో కూడా మెయిన్ ఇప్పుడు మాకు కావాల్సింది నారా లోకేష్ గారే. ఎందుకంటే మ్యాక్సిమం అన్నీ చేసుకుని పోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ అన్నీ చేయటంలో ఏంటి ఆరితేరాడు, నిష్ణాతుడయ్యాడు, రాజకీయంలో మంచి రాటు తేలాడు అని చెప్పాలి. కాబట్టి ఆయన తర్వాత నారా లోకేష్ గారికి ఇస్తారని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇక్కడ నారా లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా? ఇక వైసీపీలో చూస్తే వైసీపీలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకో పర్సన్ అంటే నెంబర్ 2 అనుకోవచ్చు, మీరు తర్వాత ముఖ్యమంత్రి అనుకోవచ్చు, లేదా ఏదైనా అనుకోవచ్చు. ఏంటంటే టీడీపీకి ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలాయన అయిపోయాడు. కాబట్టి ఆయన తర్వాత ఎవరనేది ఆలోచించుకునే సమయం వచ్చింది. వైసీపీకి నాకు తెలిసి ఇంకా పరిస్థితి రాలా. ఎందుకని అన్నానంటే వైసీపీలో చాలా యంగెస్ట్ సీఎం ఆయన. కాబట్టి ఆయనకి ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎవరనే ఆప్షనే లేదేమో అని అభిప్రాయం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఉంటే కనుక నేను గతంలో ఎప్పుడో చేశాను, ఒక 5 years బ్యాక్ అంతకుముందు ఎప్పుడో చేశాను ఒక వీడియో. నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే నెక్స్ట్ సీఎం ఎవరని. ఇప్పుడు కాదు నేను చేసిన వీడియో. కాబట్టి ఆ ప్రశ్న నేను ఇప్పుడు అడుగుతున్నాను. చెప్పలేం, పావులు అలా కదులుతున్నాయి. ఒకవేళ మేబీ ఏదో లెక్కర్ కేసు, ఆ కేసు, ఈ కేసు అని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఆల్రెడీ నన్ను అరెస్ట్ చేయించి లోపలించారు, 53 రోజులు జైల్లో పెట్టించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అరెస్ట్ చేయాలి అనే దృక్పథంతో ఉన్నారు కూటమి వాళ్ళని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అలాగే మామూలు ప్రజలు కూడా మాట్లాడుకున్నారు. కాబట్టి ఒకవేళ నిజంగా అరెస్టే జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరిగితే, కాబట్టి నెక్స్ట్ ఎవరు ఆ పార్టీని హ్యాండిల్ చేసే మనిషి ఎవరు అనేది చాలామంది బయట మాట్లాడకుండా చర్చ ఇది. నా అభిప్రాయం కూడా అదే. ఒకవేళ ఇంతకుముందు విజయసాయిరెడ్డి గారు ఉంటే కనుక విజయసాయిరెడ్డి గారు హ్యాండిల్ చేసేవారు అని అయితే కనుక మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి గారు లేరు. లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నన్ను నెంబర్ 2గా ఉండేవాడిని, నన్ను తొక్కేశారు, నన్ను బయటకు గెంటేశారని నేను బయటకు వచ్చేసాను. నేను నెంబర్ 2 ప్లేస్ కోసం వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళని విజయసాయిరెడ్డి గారు ఆయన కొన్ని ఆరోపణలు అయితే చేశాడు. ఆయన వెళ్ళిపోతూ ఇప్పుడు సజ్జల గారికి ఒక పేరు ఉంది, సకల శాఖ మంత్రి సజ్జల గారని. అసలు నన్ను అడిగితే వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలంటూ కొన్ని పాయింట్లు తీస్తే ఆ పాయింట్లో సజ్జల గారు అనే పేరు కూడా వస్తుందేమో అని అభిప్రాయం. కాబట్టి ఈ రకంగా సజ్జల గారు అనేది ఒక క్వార్టర్ నియమించాడేమో, దానివల్ల ప్రజలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రికి ఒక మధ్యలో గ్యాప్ అంటూ వచ్చింది అనేది చాలామంది మాట్లాడుతారు. నా అభిప్రాయం కూడా అదే. కానీ సజ్జల గారికి ఇస్తారా, హ్యాండిల్ చేస్తారంటే కాదు అని కొంతమంది మాట్లాడతారు. ఆయనకు ఒకవేళ ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కనుక ఎలాగో భారతిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆవిడ హ్యాండిల్ చేస్తారు అని అయితే మాట్లాడుతున్నారు. ఇదొక ఎత్తు అయితే కనుక. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇది తీరు మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 ఎవరు ఎక్కువగా జరుగుతున్న చర్చ ఇది. ఎందుకంటే చెల్లెలు కవిత గారు ఏదైతే నా పని నాది నేనే అని ఏదైతే కొన్ని మాటలు మాట్లాడారో, డాడీ అని ఒక లేఖ రాశారో. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో కవిత గారు కూడా నాకు తెలిసి స్వతంత్రత కోరుకున్నారేమో, పార్టీలో ఎక్కువ నాకు అధికారం కావాలని కోరుకున్నారేమో తెలియదు. కానీ దీన్ని ఆవిడ ఒక మాట మాట్లాడితే ఏబిఎన్ వారు దాన్ని చాంతాడంతా చేసి రాశారు. తండ్రికి అన్నకి చెల్లెలికి పట్టం లేదు కాబట్టి చెల్లెల్ని పార్టీలోంచి బయటికి గెట్టలేకున్నారు. ఇలా రకరకాలుగా దానికి తోడు ఆవిడ వ్యాఖ్యలు కూడా కొద్ది గొప్ప ఆజ్యం పోసినట్టు అనిపించాయి. కాబట్టి హరీష్ రావు గారా అంటే కనుక హరీష్ రావు గారిని కొంచెం పక్కకు తీసేస్తే కేటీఆర్ గారా, కవిత గారా బీఆర్ఎస్లో నెంబర్ 2. కాబట్టి మీ అభిప్రాయం తెలియదని ఖచ్చితంగా కామెంట్ రూపంలో నా అభిప్రాయాలు అయితే చెప్పాను. నేను బీఆర్ఎస్లో నెంబర్ 2 ఎవరంటే ఆబ్వియస్లీ నేను ఇంకా వేరే ఆప్షన్ లేదు, అది కేటీఆర్ గారే, దాంట్లో తిరిగేలేదు. కాబట్టి నేను చెప్పడం అయితే నా ఆప్షన్లన్నీ చెప్పా. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, ఫస్ట్ లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది, అది మీ బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.